హాయ్, హలో, నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నిన్న ఎపిసోడ్ ఎంత ఉత్కంఠభరితంగా అంటే అంత ఉత్కంఠభరితంగా జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే జియో హాట్‌స్టార్‌లో ఉంటుంది, చూడొచ్చు. రీతు ఏ విధంగా అయితే మొన్న డ్యాన్స్ చేసిందో, ఎంజాయ్ చేసిందో, తన డీమన్ పవన్‌కి హెల్ప్ చేసిందో అందరూ చూశారు. అంతటి డబల్ రెట్టింపు నిన్న ఏడ్చింది. అదే సుఖము, దుఃఖము అంటే. నవ్వి ఎంత నవ్వుతామో అంత ఏడిపిస్తాడు. పైన ఎక్కడో దేవుడు ఎలాగా ట్రీట్మెంట్లు ఎలాగా ఉంటాయి అందరి జీవితాల్లో. కానీ ఒక ఉదాహరణ ఏంటంటే బిగ్ బాస్‌లో ముందు రోజు ఎంత నవ్వించాడో మరుసటి రోజు అంత ఏడిపించాడు. అదే కర్మ. ఎవరిని వదిలిపెట్టదని వెంటనే చూపిస్తుంది బిగ్ బాస్‌లో. అంటే స్ట్రాటజీస్ అలాగుంటాయి. ఒకరికొకరు గేమ్ కదా, మొత్తం అందరూ కూడా సైకలాజికల్‌గా స్ట్రాటజీస్ ఒకరికొకరు చేస్తాడు. బిగ్ బాస్ గేమ్ ఆడిపిస్తూ ఉంటాడు. ఆ గేమింగ్ అలాంటి గేమింగ్ అనమాట. చాలా బాగుంది నిన్నటి ఎపిసోడ్. అయితే ముందు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, సుమన్ శెట్టి చాలా అమాయకంగా కనిపించే విధానము మనకి అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అలాగైనా ఉంది సుమన్ శెట్టి వ్యవహారం. ఎందుకంటే అవతల ఇమానియల్ని ఓదార్చినప్పుడు ఇమానియల్ ఎలా బాధపడుతున్నాడు అనేది ఇతను చూసి భరణి గారికి వచ్చి ఇలా బాధపడుతున్నాడన్నా అని చెప్పడం ఎంత అతని ఇన్నోసెన్సీని బయటపెడుతుందన్నమాట. అందుకే సుమన్ శెట్టి బాగా ఓట్లు పడుతున్నాయి. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా చక్కగా ఉంది, ఓట్లు పడుతున్నాయి. అలాగే ఇంకా రీతు విషయానికి వస్తే, రీతు మన బిగ్ బాస్ గేమ్ ఆడిపించాడు. కంటెస్టెంట్స్కి అందరికీ కూడా మంచి దీనికి గేమ్ ఇచ్చాడు. మామూలుగా ఎవరైతే పర్మనెంట్ హౌస్ ఓనర్ అవుతారు అనేది మీరు చూసుకోండి టెనెంట్స్ అని చెప్పి టెనెంట్స్లోని ఇచ్చాడు. దాంట్లో సెలెక్ట్ చేసుకొని మొత్తం అందరూ కూర్చున్నారు. మొత్తం అందులో మొదటి గేమ్లోనేమో బాల్స్ వీళ్ళు ఓనర్స్ అనేవి బొమ్మలు అన్నీ విసురుతుంటారు. వాళ్ళు క్యాచ్ పట్టుకోవాలి. ఎవరి దగ్గర ఎక్కువ బొమ్మలు ఉంటాయో, ఎవరి దగ్గర బొమ్మలు అసలు ఉండవో వాళ్ళు అవుట్. ఫస్ట్ రౌండ్లోనేమో ఫ్లోరా, మన తెలిసిందే కదా, సంజన గారు ఫ్లోరా గారిని పట్టుకొని ఇంకా గేమ్ ఇచ్చేయగానే ఫ్లోరా గారు అవుట్ అయిపోయారు. ఫ్లోరా గారు అవుట్ అయిపోగానే సంజన గారు కూడా ఇంకా అనవసరం అనమాట. ఎందుకంటే క్యాప్టెన్ అయ్యింది, తనకు కూడా హౌస్ ఓనర్గా ఉండాలని ఎంత కోరికగా వీళ్ళందరితో పోటీ పడాలని లేదు. మెయిన్ ఫ్లోరా కోసం ఆమె ఆడారు. అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చేసి నేను కూడాను విరమించుకుంటున్నాను ఈ పోటీ నుంచి అని వాలంటరీగా వచ్చారు బయటికి. తర్వాత వాళ్ళిద్దరికీ కూడా బిగ్ బాస్ ఎలా ఇచ్చాడంటే ఛాన్సు, మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని అన్నాడు. అంతే. రీతుని పట్టుకొని ఒక ఆట ఆడుకున్నారు ఇద్దరు కలిసి. మొత్తానికి రీతుని అవుట్ చేశారు. ఈ మధ్యలోని ఆటలో అరటిపండులాగా సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు. అసలు యాక్చువల్గా సుమన్ శెట్టి అక్కడ అవ్వకూడదు. కాకపోతే సుమన్ శెట్టిని ఒకసారి టచ్ చేసి కల్లా సుమన్ శెట్టి ఇరిటేట్ అయిపోయినట్టుగా అయిపోయి కొద్దిగా అగ్రెసివ్ అవి కొట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళందరినీ కొట్టాడని రూల్స్ ప్రకారంగా వాళ్ళు ప్రియా ఏం చేసిందంటే ఆయన అవుట్ చేసి బయటికి పంపించింది. ఆ రౌండ్లో అలా సుమన్ శెట్టిని తీశారు. అయితే అక్కడ ప్రియా చాలా సపోర్ట్ చేసింది రీతుకి. ఎందుకంటే ఆ టైంలో రీతు దగ్గర అసలు బొమ్మలు చాలా తక్కువ ఉన్నాయి. మొదటేమో కౌంట్ చేద్దాము, ఇద్దరిని తీసేద్దామని అనుకున్నారు. కానీ తర్వాత మాట మార్చేసి ప్రియా ఏం చేశారు, అక్కడ మంచి సంజన గారు మంచి స్టాండ్ తీసుకొని ఇద్దరికి వాదన ఇవంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సంజన గారు పొట్టు పెట్టారంటే మామూలుగా ఉండదు. అక్కడ రీతుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఇలా అని చెప్పి ప్రియా గారిని కొద్దిగా బయట వేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రియా గారు స్టాండ్ ముందుట అనకూడదు అన్నారు. బొమ్మల కూడా కౌంట్ చేద్దామని అనకుండా ఉంటే అది వేరే ఉంది. అని కూడా మళ్ళీ ఫ్లిప్ అయ్యారు. ఫ్లిప్ అయ్యి అది చేయకుండా వదిలేశారు. దానివల్ల జరిగింది. రీతు గారు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వచ్చేకల్లా విపరీతంగా ప్రియా గారు, ఫ్లోరా గారు ఇద్దరు, సంజన గారు, ఫ్లోరా గారు ఇద్దరు కూడాను రీతు గారిని పట్టి లాగి అన్నీ చేసి బొమ్మలన్నీ కూడా బయట వేసేసి బీభత్సంగా ఏడిపించి ఇంకా అది ఒక రకం రణరంగం అంటే ఎలా ఉంటుంది అనేది చూపించినట్టుగా చేశారు. అంతటి ఫుల్ టాస్క్ జరిగింది అక్కడ నిన్న ఉత్కంఠభరితమైన టాస్క్లోనే. ఆ తర్వాత ఆమె ఓడిపోయింది. నెక్స్ట్ సంజన వీళ్ళ మీద పడ్డారు. ఎవరు, మన తనుజ గారు చాలా సైలెంట్గా నిజాయితీగా ఆడుతున్నారు. తన ఆట కాదు, ఆమె ఆడుకుంటున్నదని. అయితే రాము రాథోడ్ ఇందులో చెప్పుకోవాల్సిన కీలకమైన విషయం. అక్కడ రాము రాథోడ్ ముందు రీతుతో క్లబ్ అవుతాడు. తర్వాత ఇమానియల్ చెప్పిన దాన్ని బట్టి గేమ్ని మారుద్దామని చెప్పి ఉంటే సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోగానే ఈ రాము రాథోడ్ చేసిన పనికి ఇమానియల్ ఏం ఆడుతున్నాడో తెలియడం లేదు. అసలు తనుజని సపోర్ట్ చేస్తానని చెప్పేసి తనుజకి కూడా సపోర్ట్ చేయకుండా
ఆయన స్టాండ్ ఆయన మట్టుగా ఆయన ఉండిపోతాడు. రాము రాథోడేమో సైలెంట్గా ఉన్నట్టుగా సైలెంట్ కిల్లర్ లాగా ప్రవర్తించి మొత్తానికి రాము రాథోడ్ హౌస్ ఓనర్ అయిపోయాడు. తనుజ అక్కడే ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకొని తన గేమ్ను వదిలేసి తనూజ కోసం ఫైట్ చేసి ఉంటే రాము రాథోడ్ ఇదైపోయాడు. తనూజ హౌస్మేట్ అయ్యేది. తనూజని హౌస్మేట్ చేయకుండా అసలు ఇమాన్యుయల్ ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేదో అర్థం కావట్లేదు. ఎంతసేపు ఈ గొడవలోకి వెళ్ళిపోయి రాము రాథోడ్ని కన్సర్న్ చూపించినట్టుగా చేసి వీళ్ళిద్దరూ ఉండిపోయారు. మరో రౌండ్ లేకుండా సెలక్షన్ మీదకి వెళ్ళిపోవడంతో రాము రాథోడ్ని ఫైనల్ చేశారు. అది ఎలా వెళ్ళింది సెలక్షన్ మీద కూడా మళ్ళీ అది కూడా గొడవ. అక్కడ మన ఇద్దరు శ్రీజాను ప్రియా ఇద్దరు తానా అంటే తందాన అంటూ రీతు మీదకి వెళ్ళడం, వాళ్ళిద్దరూ కూడా డిస్కషన్ పెట్టడం, వెనకాతల ఒకేసారి ఇద్దరు మాట్లాడడం భలే కామెడీగా అనిపించింది అందరికీను. అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, బాగుంటుంది. వాళ్ళిద్దరు తానా అంటే తందాన ఒకేసారి మాట్లాడతారు. అది ఎలాగా థాట్ వస్తుందో తెలియదు వాళ్ళిద్దరికి. ఆ థాట్ ఒకేసారి ఇద్దరు మాట్లాడుతుంటారు రీతితో. అది కూడా చాలా కామెడీగా ఉంటుంది. అలాగా మొత్తం ఎపిసోడ్ అంతా ఉత్కంఠభరితంగా జరిగింది. అయిపోయింది. ఓటింగ్ సెక్షన్ అంతా కూడా ముగిసిపోయింది. ఇప్పుడు ఓట్లు వేయాల్సిందే. ఇప్పుడు ఇవాళ నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది ఇవాళ తెలిసిపోతుంది పూర్తిగాను. ఎలిమినేషన్ ఇవాళ ఎపిసోడ్ చూసి మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నాం. అంత ఓట్లు అందరికి వేశారు. అలాగే నాకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా రివ్యూలు ఎలాగున్నాయో ఒకసారి వాటికి కూడా కామెంట్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు కొంచెం కాసేపు నా రివ్యూని చూడండి, చూసి ఒక్క కామెంట్ పెడతారని నేను ఆశిస్తున్నాను. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్. నా పేరు రాధాకృష్ణ. థ్యాంక్ యూ.